హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకున్నా. అండ్ ఇట్స్ డే 3 ఇన్ జగదల్పూర్. సో ఫ్రమ్ 2 రోజుల నుంచి మేమేమో జగదల్పూర్లోనే ఉన్నాం. జస్ట్ జగదల్పూర్ మాకు సెంటర్ ఎటు వెళ్ళాలన్నా చిత్రకూట్కి అండ్ తిరత్గఢ్కి రెండింటికి సెంటర్ జగదల్పూర్. అందుకే మేము హోటల్ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఈరోజు అయితే వైల్డ్ లైఫ్ సఫారీ ఒకటి ఉంది తిరత్గఢ్ దగ్గర, అండ్ అక్కడికి వెళ్ళాలని ప్లాన్. జగదల్పూర్ నుంచి ఇట్స్ 23 కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ సఫారీకి. అక్కడ పర్ హెడ్ 250 రూపీస్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ ఏం చూపిస్తాడు ఏంటి అని తెలియదు. ఎంత 90 ఫీట్ తీసుకెళ్తాను కదా, 90 ఫీట్ కిందకా లేకపోతే 90 అడుగుల సారీ మా కింద తీసుకెళ్తాడు అన్నావు కదా. బాగున్నాయి కదా. ఎప్పుడైనా నిద్ర లేచిన వెంటనే మొహం చూసుకో, మొహంలో గ్లో ఉంటుంది మళ్ళీ అడుగుతున్నారా ఈ ముగ్గురులో ఎవరు అందంగా ఉన్నారో మళ్ళీ కమెంట్స్ లో చెప్పండి. ఆబ్వియస్లీ అందరూ. ఇది సేఫ్ ప్లే. సో సరే వదిలే, డే 3 స్టార్ట్ చేద్దాం. మంచుకి ఫుల్ తడిసిపోయింది ఇది. ఇప్పుడు వెళ్ళేది వైల్డ్ సఫారీ తిరత్గఢ్ దగ్గర. అండ్ జగదల్పూర్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే తిరత్గఢ్. అండ్ ఈ రైట్ తీసుకొని 36 కిలోమీటర్స్ వెళ్తే మీకు చిత్రకూట్ వస్తుంది. సో ఈ జంక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇటు నుంచి రైట్ చిత్రకూట్, స్ట్రైట్ తిరత్గఢ్. సో ఇక్కడ నుంచి 7:48 స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 45 మినిట్స్ ఈజీగా పడుతుంది, 45 to 50 మినిట్స్. అండ్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఎలా లేదన్నా ఒక 9 కల్లా రీచ్ అవుతాం అనుకుంటాం. అండ్ వైల్డ్ లైఫ్ సఫారీ మొత్తం 2 hours ఉంటుందట. సో 10-11 మనం ఇక్కడ నుంచి వైజాగ్ స్టార్ట్ అయ్యేసరికి 12 అవుతుంది, 12 or 12:30 ఫర్ బ్రేక్ఫాస్ట్ ఎట్ కేస్లూర్ డాబా. సో గైస్, ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇవి మెయిన్: తిరత్గఢ్, కుట్మేశ్వర్ కేవ్, చిత్రకూట్, కైలాష్ కేవ్, డోల్ఖాల్ గణేష్ అండ్ గణేష్ టెంపుల్. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం. ఇడ్లీ, సాంబార్, చట్నీ అదిరిపోయింది. సో జస్ట్ తిరత్గఢ్కి ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరుగుతాం. లెఫ్ట్ తిరిగే ఈ రైట్లో ఉంటుంది. ఇడ్లీ తినండి, అదిరిపోయిందబ్బా. సో ఈ రోడ్స్ అన్నీ మొత్తం మీరు డే 2లో చూసినవే. ఇదంతా తిరత్గఢ్కి వెళ్ళిన రోడ్డే. తిరత్గఢ్కి రైట్ తిరిగితే వెళ్తాం. అలా కాకుండా మనం అక్కడే లెఫ్ట్లోనే మన లెఫ్ట్ సఫారీ ఉంటుంది. సో అందుకోసం ఎక్కువ రికార్డ్ చేయట్లేదు. అండ్ ఇక్కడైతే అసలు చలి లేదు. జస్ట్ స్టార్టింగ్లో రూమ్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక టిఫిన్కి ఆగినంత వరకు చలేసింది. అక్కడి నుంచి ఇంకా అసలు చలే లేదు. మళ్ళీ ఎప్పుడైతే మనం క్యాంగర్ వ్యాలీకి ఎంటర్ అవుతామో అప్పుడే ఇంకా మళ్ళీ చలి స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడే వైల్డ్ లైఫ్ సఫారీ. అండ్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుని మనం తిరత్గఢ్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ తిరత్గఢ్. దేర్ యూ గో. ఓ వైల్డ్ లైఫ్ మ్యాన్. ఇక్కడ సరైన ఫోటో వస్తుంది. విల్ ట్రై దట్ ఫోటో. అందుకే పట్టు మరి వచ్చాం. 6 members. ఇది ఎంతసేపు ఉంటుంది ఇంకా? 1 hour. సో ఫైనలీ వీఆర్ ఎట్ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. అండ్ ఇక్కడ 6 మెంబర్స్కి 1500 ప్రైస్. చలోవా మరి ఇంకా అలాగేలాగా ఉండదు. ठीक है भैया. कितना दूर रहते हैं? जैसे 10 किलोमीटर. ఇక్కడ నుంచి 10 किलोमीटर అట. कुछ नहीं है क्या? ओनली फॉरेस्ट राइड. कैंप से
ఏంటున్నాయి మరి సో ఫైనల్లీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఏ జంతువులు లేవు, ఏముంటే అవి చూసుకుని వెళ్ళిపోవడం అన్నారు. మరి సఫారీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం రావచ్చు, ఎంజాయ్ చేస్తారు కూడా అన్నయ్య డ్రైవింగ్ ఫుల్లుగా. సూపర్ ఉంది రైడ్ అయితే. అన్నా కొట్టకూడదు. ఉండు ఓకే. జంతువులు ఆవులున్నాయి. నాకు ఈ వ్యూ బాగా వస్తుంది సంతూ. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి వాటర్ ఫాల్స్. ఇక్కడ అది ఫస్ట్ డెస్టినేషన్ అయితే వాటర్ ఫాల్స్, అండ్ ఇది థర్డ్ వాటర్ ఫాల్ ఈ రైడ్ లోని. అండ్ దీని పేరేంటో తెలీదు, దీని పేరు అడగాల్సింది మనం. రెండు కలిపి చిత్రతిరాప్. ఒక స్మాల్ చాలా చిన్న వాటర్ ఫాల్ ఏంటిది ఉంది. There you go. ఇది చాలా చిన్న ఫ్లో, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది మొత్తం ఈ ఫ్లో అంతా. అండ్ ఇక్కడ రాక్స్ చూడండి, ప్రతి ఒక్క దగ్గర స్టెప్ వైజ్ రాక్ ఉంది చూసారు అక్కడ. అది స్టెప్ వైజ్ అంతా స్టెప్ వైజ్ రాక్. వాటర్ ఫాల్ దగ్గర అంత ఎక్కువసేపు ఉండేవారు, జస్ట్ 5 to 10 minutes అంతే. ఎందుకంటే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా విజలేసేస్తున్నారు. చలో మాతో పాటు ఇంకో 2 జీప్లు వచ్చాయి. అన్నా ఈ వాటర్ ఫాల్ కా నామ్ క్యా హై? కంగర్దారా. ఓకే, గంగారం బీచ్. బండిల్లో పెట్రోల్ వేస్తున్నారు, ఈ జీప్ లో వాడతారు. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కేవ్స్ అట, డియర్ పార్క్. అండ్ దిస్ ఇస్ డియర్ పార్క్. గొప్పలుగా అన్నమాట ఇక్కడ. అయ్యో మధ్యలో కోడ్ ఉంది. సో ఇక్కడ డియర్ పార్క్ అన్నమాట. ఇది లోపలికి వెళ్ళొచ్చు డియర్ పార్క్. అందరు చాలు లోపలికి అయితే ఎలా లేదట, జస్ట్ బయటలో చూసేయడమే ఆన్ ద వే. మా సెకండ్ వ్యూ వచ్చేసి కేవ్స్ అట. అండ్ కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కేవ్స్కి అయితే మొత్తం ప్యూర్ సైలెంట్. సో ఇది కేవ్ ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్ కేవ్స్కి అయితే. ఓడి అమ్మా, ఇట్స్ ఎ టాస్క్ ఫర్ us man. సో ఇది అయితే కేవ్ ఎంట్రన్స్, బట్ చూడడానికి అయితే చాలా దారుణంగా ఉంది. ప్రవేశ ద్వార్ ఏంటి కోర్ట్ ప్లస్ గృహ ప్రవేశ ద్వార్. సో ఇదన్నమాట ఎంట్రన్స్. అమ్మాయి ఇక్కడ మరీ టాస్క్ మీకు. కమాన్ రండి. అస్సలు బాబు సునీల్ ఇక్కడ ఇంకా సన్నంగా ఉంది.
మెట్లు జాగ్రత్త ఇక్కడ జాగ్రత్త. ఓకే చాలా అరే గ్రిప్పీగా వాటర్ ఉంది ఇక్కడ చూసుకోండి. కాదు సూపర్ ఉంది రా బ్రో. దా 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 అన్న దిగుతున్నాడు. వివేక్ గారు వెళ్ళారు. వాట్ ఆర్ యు టాకింగ్ రా? కమాన్ రా. చాలా స్లోగా రండి. ఆయన జారుతుంది కూడా అది అక్కడ. అసలు ఫ్లాష్ లైట్ వేసినా కూడా ఏం కనిపించట్లే. ఆ ఒక్క చిన్న లైట్ తోనే మాకు ఏదైనా కనిపించడం తప్ప లేకపోతే అసలు ఏమీ కనిపించట్లే. మాకున్న హాయ్ చెప్పు. హాయ్ హాయ్ భయ్యా చలో చలో. మాకున్న ఒకటే ఒక దిక్కు ఈ లైట్. భయ్యా లైట్ భయ్యా లైమ్స్ ఓకే. ఇది ఇది లైమ్ స్టోన్ అట. లైమ్ స్టోన్ ఓకే. చలో భయ్యా. ఓకే ఎలిఫెంట్ షేప్ లో ఉంది కదా అది. ఎలిఫెంట్ షేప్ లో ఇది ఇది ఉన్నది. సేమ్ ఎలిఫెంట్ షేప్ లో ఉంది. డీరా ఓకే. ఇది చూడు ఇది ఎలిఫెంట్ షేప్ లో ఉంటుంది. షేర్ యా. ఇది ఎలిఫెంట్ లాగా ఉంది. ఇది కొంచెం సింహం లాగా ఉందన్నమాట. చలో అన్నా ఏంటది? భయ తోడా లైట్ ఇది టైటానిక్ షిప్ షేప్ లో ఉంది ఇది అట. ఓకే చలో చలో భయ్యా. ఏ క్యా భయ్యా? శంఖ. ఓకే శంఖ షేప్ లో ఉన్నాయి అవి. అడుగులు లోపలికి గుహ. అదా ఈ పైకి వెళ్తే 400 అడుగుల లోపల గృహ ఉందట ఆ లైట్ వేసిన దగ్గర. 400 feet. ఓకే వర్షం నీళ్ళ వల్ల అలా సర్కిల్ లో ఫామ్ అయిందట అది. సరైన కలర్ ఉందా? కళ్ళా 2 కళ్ళు సరిగ్గా పెట్టట్లేదు. ఇక్కడ కానీ లైట్లు పెడితే ఇంకా బాగున్నా. లైట్ గానే ఇక్కడ చూడడానికి మంచి ప్లేస్. 300 meters. వాట్ వాస్ దట్? అరే మన జాకెట్లు కనిపిస్తుంది తెలుసా వెనకాతలు జిగేలు. ఓకే ఏంటి లైమ్ స్టోన్ అది కొంచెం మెరుస్తుంది. ఓకే లైమ్ స్టోనే మెరుస్తున్నది. అదిగో అదిగో బ్యాట్స్ లైట్ వేసిన దగ్గర. అదిగో బ్యాట్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ భయంకరమైన ఇదంతా లైమ్ స్టోన్ అట. ఇదంతా చలో భయ్యా. భయ్యా పిల్లర్ అయ్యిందా? లైమ్ స్టోన్ లో ఫామ్ అయిపోయింది పిల్లర్స్ లాగా. मूर्ति का शेप बन गया. मूर्ति ఏంటి? मूर्ति का शेप ये क्या शेप है? मूर्ति का शेप बन गया. మూర్తి అంటే దేవుడు ఏదో దేవుడు అనుకో. ఓకే మూర్తి అంటే మేనేజర్ అయ్యి चलो भाई. हाँ शंकर भगवान का शिवलिंग है ना लास्ट में. हाँ ये देवता है. వివేక్ గారు అది ఏదో చెప్పి రేట్ అడగండి. ये लास्ट है. శివలింగ్. शिवलिंग है. लास्ट टाइम शिवलिंग है. बस यही तक है. 330 मीटर लंबी. हाँ ठीक है.
ఇది శివుడి స్టాచ్యూ అట. అది ఒక లైట్ వేస్తారు కదా చూడు, పొడుగ్గుందా? అదిగో అదిగో. కాశీ వెళ్ళినా లేకపోతే ఎక్కడికి కొన్ని ఇంటి దగ్గరికి వెళ్తే శివలింగం చాలా పొడుగ్గా ఉంటుంది. అలా శివలింగ్ లైట్ వేసింది. ఓకే చలో 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 బాయ్. సో ఇక్కడతో అయితే కేవ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతాం. చాలా కష్టపడుతూ వస్తున్నారు చూసారండి. చాలా చిన్న కన్నం ఇది. చిన్న స్పేస్. ఈ స్పేస్ లో చాలా 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 కష్టపడుతున్నారు దూరడానికి. దినేష్ చూసారా, దినేష్ చాలా కష్టపడ్డాడు. కిందన వెలుతురు కూడా ఉండదు. అరే ఇది వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం? ఎలుగు బంటి రాసుకుంటా చూడు, దొరదొస్తాయి గోడలకి. అలాంటి అయితే ఓకే కానీ ఇంకొంచెం లాంగ్ ఉంటే మాత్రం రెండింటి మెట్లు స్ట్రక్ అయిపోతాయి. ఫైనలీ మళ్ళీ పైకి అయితే వచ్చాం. బట్ ఇదంతా టాస్క్. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఒక ఈ మెట్ల దగ్గరికి టాస్క్ ఉంది, మిగతా అంతా జస్ట్ నార్మల్గానే ఉంది. ఈ వైల్డ్ లైఫ్ సఫారీ అయితే ఇక్కడతో ఎండ్. జస్ట్ డీర్ పార్క్ ఒకటి, నెక్స్ట్ ఒక కాంగర్ వాటర్ ఫాల్ అండ్ ఈ కాంగర్ కేవ్. ఈ మూడింటికి 6 మెంబర్స్కి 1500 రూపీస్. డ్రైవ్ మాత్రం అయితే ఎక్సలెంట్ ఉంది. మైండ్ పోతుంది. సో సఫారీ కేమ్ టు ఎండ్. సఫారీ అయితే చాలా బాగుంది. డ్రైవ్ అయితే మాత్రం ఫుల్ ఆఫ్ రోడ్. కేవ్ దగ్గర ఒక దగ్గర తీరిపోయింది అంతే. సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ రూమ్కి. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ వైజాగ్కి హోటల్ నుంచి వైజాగ్కి 350 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. అండ్ ఇంటికి రీచ్ అయ్యేసరికి ఎలా లేదన్నా 10 అవుతుంది నైట్. ఇప్పుడు టైం వచ్చేసి 10:34 AM ఇన్ ద మార్నింగ్. ఈరోజు నేషనల్ టూరిజం డే అట. కరెక్ట్ డేగా వచ్చాం ఈ వైల్డ్ లైఫ్ సఫారీకి. సో గైస్ ఆల్ సెట్ అండ్ రెడీ టు లివ్. అండ్ ఫైనల్లీ బాయ్ బాయ్ ఛత్తీస్గఢ్ అండ్ మీట్ యూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. టైం వచ్చేసి 11:55 AM ఇన్ ద మార్నింగ్. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ వచ్చేసి జైపూర్. ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ జైపూర్. అక్కడ లంచ్ తినేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా వైజాగ్ వచ్చేసి మేము వచ్చిన రూట్ నుంచి వెళ్ళట్లేదు, వేరే రూట్. అది అరకమైన నుంచి రూట్ అది. అండ్ దీనికి ఒక ఎంత 20 to 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ హోటల్ లక్ష్మీ ప్యాలెస్ అనేది ద బెస్ట్. జగదల్పూర్ నుంచి అంటే మనం ఎటు వెళ్ళాలన్నా ఇది సెంటర్లో ఉంటుంది కరెక్ట్గా. ఇది ఓన్లీ మేక్ మై ట్రిప్లోనే ఉంటుంది, ఓయోలో ఉంటుంది ఇది. సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే యూ క్యాన్. సో టోటల్ 86 కిలోమీటర్స్ 2 or 10 minutes ఫస్ట్ డెస్టినేషన్కి అయితే. జగదల్పూర్లో ఊర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత టు ద రైట్ తిరిగితే ఇంకా స్ట్రైట్ జైపూర్. స్ట్రైట్ 33 కిలోమీటర్స్. దాని తర్వాత చిన్న రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒరిస్సా బార్డర్ 18 కిలోమీటర్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఛత్తీస్గఢ్ ఎండ్ అయిపోయి ఒరిస్సాకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడతో ఛత్తీస్గఢ్ ఎండ్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మనకి ఒరిస్సా తగులుతుంది. వెల్కమ్ టు ఒడిస్సా. NH 63, జైపూర్ 63 కిలోమీటర్స్, విజయనగరం 240, కోరాపుట్ 83. ఇక్కడ నుంచి ఇది ఒక టార్చర్ రోడ్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే 60 కిలోమీటర్స్ గుప్తేశ్వర్ వెళ్ళచ్చు. అండ్ ఇలా కూడా మనం వైజాగ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే ఇక్కడ నుంచి అరకు ఘాటి దిగుతాం. అరకు ఘాటి దిగిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళిపోయి తాడిపూడి అండ్ అలాగా విజయనగరం నుంచి మేము హైవే ఎక్కేసి వైజాగ్ వచ్చేస్తాం. అండ్ సునీల్ వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి అరకు ఘాటి దిగిన వెంటనే రైట్ తిరిగేసి వాళ్ళు ఎస్కాట్ నుంచి వెళ్ళిపోతారు. అది వాళ్ళకి ఈజీ, మాకు ఈ హైవే ఈజీ అనమాట. అవసరం ఉందే. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ కాదు కానీ అరకు ఘాట్లో మాకు తీరుతుంది ఫుల్గా. కోతులు ఓ సూపర్ మజా వస్తున్నది. మనం అరకు వెళ్ళేసరికి మొత్తం నైట్ అయిపోద్ది. ఏం తీసుకున్నా షూట్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఈ ఘాట్స్లో. అరకు ఘాట్స్లో మనం తీద్దామన్నా కూడా అంత ఏం కనిపించదు, మొత్తం అంతా నైట్ అయిపోద్ది.
పడిపోతుంది. ఇక్కడ అసలు మొబైల్ నెట్వర్క్ అస్సలు లేదు, నో సర్వీస్. అండ్ ఇప్పుడు మ్యాప్స్ ఏమంచి అవ్వట్లా. ఐఫోన్తో ప్రాబ్లం ఏంటంటే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసినా కూడా అండ్ నెట్ ఉంటేనే నాకు డైరెక్షన్ చూపిస్తున్నాను, నెట్ లేకపోతే ఇలా చూపిస్తున్నాను. మ్యాప్స్ కాంట్ రీచ్ ద ఇంటర్నెట్. ఈ లొకేషన్ చూడండి ఎంత అవసరం ఉందో, ఆ చెరువుతోనే. ఇట్స్ టూ బ్యూటిఫుల్. అండ్ ఆ సన్సెట్తో లొకేషన్ అదిరిపోయింది. టూ బ్యూటిఫుల్, చాలా ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం. బట్ ఇప్పటి వరకు నా గోప్రో స్ట్రక్ అయిపోయింది. అండ్ ఈ ఒక్క లొకేషన్ కోసం అని చెప్పి బండి ఒక దగ్గర ఆపేసి సైడ్కి ఆపేసి బ్యాటరీ తీసి పెట్టా. ఈ గోప్రో ఇష్యూ ఎప్పుడు రిజాల్వ్ చేస్తాడో తెలియదు కానీ చిరాకు వచ్చేస్తున్నది. దీనివల్ల మా గ్రూప్తో నేను తప్పిపోయా. సో జస్ట్ ఇక్కడ ఒక క్విక్ బ్రేక్. ఇట్స్ టైమ్ అరౌండ్ 4:34 PM ఇన్ ద ఈవినింగ్. సో మెయిన్ లాంగ్ బ్రేక్ వచ్చేసి అరకులో తీసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి అరకు ఇంకొక 45 kilometers, అది 1 hour టైం పడుతుంది. బట్ రోడ్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది, ప్లెయిన్ రోడ్స్. సన్ ఈజ్ సెట్టింగ్ డౌన్. విలేజ్ నేమ్ చాట్వా. సో దీంతో మనకి ఒరిస్సా అనేది ఎండ్ అవుద్ది. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ 2 days. వెల్కమ్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ నో అరగ ఎంటర్ అయ్యాం. ట్రాఫిక్ చూడండి ఎలాగుందో, గట్టిగా ఉన్నారు టూరిస్టులు. వైజాగ్ అరకు ప్లేస్లోని ఒక 10 minutes ఆగాం టీ బ్రేక్ అని. అండ్ మా జాకెట్స్ అవన్నీ చూడగానే వెంటనే మీ బైకర్స్ అని గుర్తుపెట్టి ఇంకా వీళ్ళు వచ్చారు. అలా ఒకసారి హాయ్ చెప్పండి. మొత్తం డీటెయిల్స్ అన్ని ఎలాగ వెళ్తాం, ఏంటి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అన్నీ తెలుసుకున్నారు. అండ్ వాళ్ళకి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కమ్యూనిటీ హైదరాబాద్లో, సో దిల్సుఖ్ నగర్లో. సో వీళ్ళు హైదరాబాద్లో రైడ్ చేస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్. సో నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్స్ కరెక్ట్ 6 అయింది ఈవినింగ్. అండ్ ఇక్కడ టీ తాగాం. ఇక్కడ నుంచి ఇంకొక 121 kilometers, 2 hours 55 minutes. ఘాట్ స్టార్ట్ అవ్వడానికి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. బాయ్ సునీల్, మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ రైడ్. బాయ్ బాయ్. జస్ట్ ఒక 20 minutes అయింది నేను ఇంటికి వచ్చి. మొత్తం రైడ్ అంతా హ్యాపీగా సేఫ్ అండ్ సౌండ్గా అయిపోయింది. మొత్తం బాగా ఎంజాయ్ చేసాం 2 days అయితే. సో ఫస్ట్ డే చిత్రకూట్ ఎక్సలెంట్, సెకండ్ డే తిరత్గఢ్, ఓ మై గాడ్, థర్డ్ డే ఈ వీడియో స్టార్టింగ్లో వైల్డ్ లైఫ్ సఫారీ. ఓ మ్యా, అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఒకవేళ ఎవరైనా చిత్రకూట్ వెళ్ళినట్టయితే, సో చిత్రకూట్ తిరుపతికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ వైల్డ్ లైఫ్ సఫారీ అనేది ట్రై చేయండి. బట్ ఒకటి మైనస్ ఏంటంటే అక్కడ ఎక్కువ జంతువులు అయితే ఏం లేవు. బట్ ఆ జీప్ రైడ్ అనేది మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డీర్ పార్క్. సో డీర్ పార్క్లో కూడా మేము వెళ్ళినప్పుడు అయితే జింకలు ఉన్నాయి, వచ్చినప్పటికైతే జింకలు ఒక్కడ కూడా నాకు కనిపించలేదు. సో మా అదృష్టం అనమాట, జస్ట్ జింకలు చూసాం అంతే. బట్ ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ సఫారీ చాలామంది అనుకుంటారు పులులు ఉంటాయి, జస్ట్ ఒక కేజ్ ఉండే జీప్లో తీసుకెళ్తారు అనేవి అనుకుంటారు. బట్ ఇక్కడైతే అలాంటిది ఏం లేదు, ఓపెన్ టాప్ జీప్. అండ్ జస్ట్ ఆఫ్ రోడింగ్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, నెక్స్ట్ డీర్ పార్క్ చూస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి కాంగర్ కేవ్. ఆ కాంగర్ కేవ్ అనేది బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ వీడియోలో అయితే మీకు ఎక్కువ చూపించడం కావలేదు, ఎందుకంటే మొత్తం డార్క్ ఉంది. ఆ భయ ఫ్లాష్ లైట్ అన్నాడు, వేసిన వెంటనే తీసేస్తున్నాడు, వెంటనే చూసి వచ్చేయడానికి తప్ప వీడియో షూట్ చేయడం అవ్వలేదు. సో మీరు అక్కడికి వెళ్తే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ 6 members అది 1,500 rupees వైల్డ్ లైఫ్ సఫారీ. సో గైస్ వీడియో అయితే ఇక్కడ కన్ చేస్తాను. ఈ
3 స్టేట్స్ రైడ్ సిరీస్. సో నెక్స్ట్ రైడ్ అయితే ఇంకా ప్లాన్ చేస్తున్నాము. జస్ట్ ఇవాళ ఇంటికి వచ్చాము కదా, ఒక 1 వీక్ అలాగ ఉండి దాని తర్వాత నెక్స్ట్ మంత్ నెక్స్ట్ రైడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, నచ్చితే ప్లీజ్ గివ్ మై లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకే గైస్, సో టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.